న్యూస్కి స్వాగతం. అసంపూర్తిగా ఉన్న జాషువా గ్రంథాలయ భవనంను పూర్తి చేసి దాన్ని డిజిటల్ లైబ్రరీ మరియు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా ఏర్పాటు చేసే పనిని తాను తీసుకుంటానని నెల్లూరు జిల్లా ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం గుర్రం జాషువా గ్రంథాలయం కమిటీ సభ్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్, విశ్రాంత సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎస్కే కాసిం ఆధ్వర్యంలో ఎంపీ కార్యాలయంలో వారిని కలిసి అసంపూర్తిగా ఉన్న జాషువా గ్రంథాలయం భవనంను డిజిటల్ మరియు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి రంగాలలో జీవనోపాధి కలిగించేందుకు తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయగా ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ మేరకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కాసింతో పాటు ఆర్గనైజింగ్ సెక్రటరీ కొమ్ముల కృష్ణయ్య, శరత్ బాబు, కాసిం మొహిద్దీన్ తదితరులు ఎంపీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంటులో మంచి పదవి సాధించి తెచ్చాడయా. అలాగే భారతీయ అంటే మామూలుగా సార్ యొక్క ఈ ప్రతిభా పాఠవాలను చూస్తూ ఉంటే చెప్పనాలో కాదని మరి చూస్తుంటే ఇందరి లోపం లాగానే ఉందా. అలాంటి దాన తమ్ముడు చెప్పానికి వరకు కూడా దాన ధర్మాలలో విశిష్ట దేవాదానం కలిగిన అలనాటి దాన కర్ణుడిని గుర్తు చేస్తున్న మన ఈ అపర దాన కర్ణుడికి జేజేలు. మీ యొక్క వీళ్ళు పుణ్య దంపతులు ఇద్దరు కూడా మీ కీర్తి అజరామరమయ్య. పుణ్య దంపతులారా, మీ కీర్తి ధన్యులారా అని అదేవిధంగా ఆయన్ని మాకు ఇన్ని రోజులకి ఎతికి చూస్తున్నాము. అలాగే సార్ మీ పేరు ప్రతిష్టలు స్థిరస్థాయిగా ఉంటాయి. గుర్రం జాషువా లైబ్రరీ సార్ మధ్యలో ఆగిపోయింది అది. ఇది నమస్కారాలు. నా పేరు ఎస్కే కాసిం, రిటైర్డ్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసరు. నేను గత 2 సంవత్సరాల నుంచి మద్రాస్ బస్ స్టాండ్ దగ్గర ఉండే జూబిలీ హాస్పిటల్ ఆవరణలో ఉండే గుర్రం జాషువా ప్రజా గ్రంథాలయానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అంతకుముందు కీర్తిశేషులు ఈ ప్రైవేట్ బిల్డింగ్లో ఉన్నది ఈ గుర్రం జాషువా ప్రజా గ్రంథాలయము. అలాంటి దాన్ని ప్రభుత్వ భవనానికి తీసుకొని వచ్చి ఆ గ్రంథాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం మన కీర్తిశేషులు కిరణశ్రీ గారికి చెల్లుతుంది ఆ ఘనతంతా కూడా. అలాగే కలెక్టర్ అప్పుడు ముత్యాలరాజు గారిని మాట్లాడి ఆయన ఇక్కడికి ఈ భవనాన్ని గ్రంథాలయానికి ఇచ్చేటట్టుగా చేశారు. ఆయన ఎక్కడున్నా సరే ఆయనకి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము, కిరణశ్రీ గారికి. అలాగే ఆయన తదనంతరము నేను ఈ గ్రంథాలయాన్ని ఎలాగైనా సరే అంటే ఆ భవనం పాతదైనందువల్ల ఉరుస్తూ ఉండేసరికి పుస్తకాలు పేపర్స్ తడిసిపోతున్నాయి అనే దాని మీద దీన్ని ఎలాగైనా సరే పక్కా బిల్డింగ్గా కట్టించాలని మార్చాలనే దాని మీద మన గతంలో మొన్న ఇటీవల వరకు కమిషనర్గా నెల్లూరు నగర కమిషనర్గా ఉన్న వికాస్ మర్మత్ ఐఏఎస్ వారిని కలిసి వారికి చెప్పి నచ్చజెప్పిన తర్వాత ఆయనకు కూడా ఈ కాన్సెప్ట్ అంటే ఈ గ్రంథాలయం అనేది కేవలం పుస్తక భాండాగారంగానే కాకుండా సమస్త విద్యార్థులు, నిరుద్యోగ యువకులకి ఒక ఉద్యోగ ఉపాధి వరప్రసాదినిగా తయారు చేయాలనే సంకల్పం తీసుకున్నాము. ఆ మహా సంకల్పం తోడు వికాస్ మర్మత్ గారు సహకరించి ఆ ఉరిసే భవనాన్ని బాగు చేసేదానికి తొలుత 10 లక్షల రూపాయలు దానికి ప్రకటించి ఆ విధంగా మంచి పునాదులతో 7 అడుగుల లోతులో మంచి పునాదులు చేసి గోడలు కట్టి తర్వాత ఒక పిల్లర్స్ వరకు లేపారు. ఆ తర్వాత ఇంకొక 10 లక్షలు కూడా మన కమిషనర్ గారు శాంక్షన్ చేశారు. దాని మీద అంతా అయిపోయి దానికి కాంట్రాక్టర్లంతా మాట్లాడిన తర్వాత గ్రంథాలయం పనులు ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయాయి. ఆ తర్వాత ఎలాగైనా సరే ఈ కాన్సెప్ట్ని మనం సంతృప్తిగా దాన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో అటు కమిషనర్ గారిని ఇటు మంత్రుల్ని ఎమ్మెల్యేలు మొత్తం నెల్లూరు జిల్లా మంత్రులందరినీ కూడా కలిసి వాళ్ళకి ఇది విజ్ఞప్తి చేయటం జరిగింది. ఇది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పించిన నైపుణ్య గణన తర్వాత కార్యక్రమాలు ఈ గ్రంథాలయంలో స్కిల్ డెవలప్మెంట్ ఇక్కడ అటువంటి నిరుద్యోగ యువకులకి నైపుణ్యాన్ని పెంచుకునేదానికి ఈ గ్రంథాలయము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా ఒక ఆలవాలంగా మారుతుందనే పట్టుదలతో
ఇటీవల అంటే పోయిన నెల 20వ తారీఖు శనివారం విజయవాడ వెళ్ళి ఎన్టీఆర్ భవన్లో ఆయన ఈ వినతి కూడా సమర్పించి విషయం చెప్పటం జరిగింది. ఆయన కూడా సంతోషించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారికి చెప్పి మున్సిపల్ శాఖ మంత్రికి దాన్ని నేను కొనసాగించేటట్టుగా అలాగే మీరు కోరే విధంగా చేసేటట్టుగా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆ తర్వాత నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి గారికి కూడా ఇటీవల కూడా మన కమాండ్ కంట్రోల్ రూమ్ మున్సిపల్ కార్యాలయంలో ఉండే అప్పుడు అందరూ హాజరయ్యారు. అక్కడ కమిషనర్ కొత్త కమిషనర్ సూర్యతేజ, మన కమిషనర్ మన ముత్యాల అంటే మంత్రి పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు, అలాగే రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా హాజరైన తర్వాత అప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది, ఈ గ్రంథాలయం ఇలా మధ్యలో ఆగిపోయింది, దాన్ని తిరిగి ప్రారంభించాలా, అలాగే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా మారిస్తే నిరుద్యోగ యువతకు ఎంతో బాగుంటుందని, అది ముఖ్యమంత్రి గారి ఆశయం ఇందులో కూడా నెరవేర్చగలదని దీని ద్వారా అని వాళ్ళకి చెప్పటం కూడా జరిగింది. అలాగే దీనికోసంగా ఇటీవల అంటే ఎన్నోసార్లు మన పార్లమెంటు సభ్యులైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా కలవటం జరిగింది ఒక 20 రోజుల కిందట. అలాగే ఈరోజు ఉదయం 11 గంటలకి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారి కార్యాలయంలో కలిసి ఆయనకి కూడా ఈ యొక్క కాన్సెప్టు అంటే ఈ లైబ్రరీ ఇలా చేస్తే బాగుంటుందనే దాని మీద ఆయనకి చెప్పి ఆగి ఉన్న భవనం అసంపూర్తిగా పూర్తయింది, ఆగి ఉన్న భవనాన్ని పూర్తి చేయాలని వారికి విన్నవించగా, అలాగే ఖచ్చితంగా దీన్ని నెరవేర్చేదాకా నా ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఈ గ్రంథాలయాన్ని పూర్తి చేసి అదొక డిజిటల్ లైబ్రరీ ప్లస్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా మార్చేదానికి నా వంతు సహకారం అందిస్తానని ఆమె హామీ ఇచ్చిన తర్వాత మాకెంతో సంతోషం వేసింది, చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే ఆయన మాట తప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒకసారి మాట ఇస్తే ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నాడు, ఎన్నో దైవభక్తి సంబంధించిన కార్యక్రమాలు కూడా నిర్వహించి విజయవంతంగా ఈనాటికి తన సొంత డబ్బులు కూడా అది ప్రభుత్వానికి అంటే ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఆయన విరాళంగా ఇచ్చి వాటిని నెరవేరేదాకా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ గ్రంథాలయం కూడా మా పద్మభూషణ్ గుర్రం జాషువా ప్రజా గ్రంథాలయం కూడా సంపూర్ణంగా అన్ని హంగులతో ఏర్పాటై కంప్యూటర్లు అంటే కంప్యూటర్ కోర్స్ C++, జావా, కోడింగ్ మొదలైన కంప్యూటర్ కోర్సులన్నీ కూడా ఈ గ్రంథాలయం ద్వారా నిరుద్యోగ యువకులు డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఏ పని బాట లేకపోయినా సరే ఇక్కడ కంప్యూటర్ నేర్చుకుంటే తద్వారా వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. దాని మీద వారికి చెప్పిన తర్వాత ఆయన కూడా నేను ఖచ్చితంగా ఈ గ్రంథాలయం మీద శ్రద్ధ తీసుకొని దాన్ని పూర్తి చేసేదానికి నా వంతు సహకారం అందిస్తున్నా అని చెప్పారు. అలాగే దీని వెనకాల ఎంతోమంది నాకు సహకరిస్తున్నారు. మన రిటైర్డ్ ఎస్పీ కాకుమాణి శిఖామణి గారు, అలాగే కుట్టి కాలేజీ వ్యవస్థాపక అధ్యక్షుడు కుట్టి లతీఫ్, వారి సతీమణి కుసుమ కుమారి, అలాగే ఈ గ్రంథాలయం యొక్క కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా అనురాగ దగ్గర నుంచి సుధాకర్ దగ్గర నుంచి ముఖ్యంగా కొమ్మల కృష్ణయ్య ఆర్గనైజింగ్ సెక్రటరీగా నాకు ఎంతో తోడు నీడగా ఆయన వెంటండి ఉండి నా ఈ కార్యక్రమానికి ఆయన ఎంతో ప్రోత్సాహిస్తున్నారు. వీళ్ళందరికి కూడా ఇంకా ఎంతోమంది ఉన్నారు, పేర్లు చెప్పాలంటే చాంతాడు ఉంటుంది. అయినా కూడా ఈ త్వరలోనే ఈ గ్రంథాలయం పూర్తయి చివరికి మన ప్రభుత్వం కోరినట్టుగా ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ గారి, అలాగే నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా ఆశించినట్టుగా ఇది పూర్తి చేసుకొని త్వరలోనే అంటే విజయదశమి నాటికి అన్నీ సిద్ధమయ్యి నిరుద్యోగ యువతీయుకులకి ఇక్కడ కంప్యూటర్ శిక్షణ తదితర నైపుణ్య గణనకు ఆ విధంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. ఇందు మూలంగా అందరికీ ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, అలాగే రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు, అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితేమి, ప్రతి ఒక్కరు కూడా ఆనం రామరెడ్డి అయితేమి అందరూ కూడా, అలాగే ఇప్పుడు వచ్చిన కలెక్టరు ఆయన ఆనంద గారు, అలాగే కమిషనరు
సూర్యతేజ వీళ్ళందరూ కూడా చాలా కోఆపరేషన్ చేస్తామని చెప్పినారు. అందువల్ల ఇంతటి అందరూ గొప్ప వ్యక్తులు చేస్తామని చెప్పిన తర్వాత దానికి తిరిగే ఉండదు. అందువల్ల వీళ్ళందరికి కూడా మరోమారు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజే